నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మెయిన్ విషయం వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఏదైనా బయటికి తీసుకురావాలి, ఏదో సాధించేద్దాం అనుకుంటుంది, సెల్ఫ్ గోల్ అవుతుంది. ఉదాహరణకి కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల కాన్స్పిరసీ నడుస్తుంది. 200 కోట్ల రూపాయల స్కాము, కేరళ నుంచి డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ అని ఒక పూర్తిగా ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేశాక కూడా చెన్నయ్య అనే వ్యక్తి డైవర్షన్ చేయటానికి ప్రియాంక ఖర్గే హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నాక ఎట్లాగైనా దీని మీద జవాబు చెప్పాల్సి వస్తుందని వెంటనే ఒక రాయి ఆర్ఎస్ఎస్ సంస్థ మీద విసిరాడు ఆయన. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కేరళ కమ్యూనిస్టు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలో ఉంది, అక్కడి నుంచి కూడా తనకు మద్దతు లభిస్తుంది. కర్ణాటకలో పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చేసారి చాలా కష్టం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటానికి. ఎట్లాగైనా సరే ముస్లిం ఓటు బ్యాంక్ని మళ్ళీ ఒకసారి తమ వైపు అపీస్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. దీనికి ఒకటే కనబడింది, ఒక్క దెబ్బకి 2 పెట్టల్లాగా ధర్మస్థల కాన్స్పిరసీని, అట్లాగే ఈ ముస్లిం ఓటు బ్యాంక్ అపీజ్మెంట్ కోసం ఆర్ఎస్ఎస్ మీద ఆయన చాలా విమర్శలు చేసి పెద్ద సక్సెస్ అయ్యాడు అనుకున్నాడు ఆయన. సహజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఆయన చాలా ఏదో చెప్పాను అనుకున్నాడు, కానీ చూస్తే మనం డీప్గా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఈ స్కూల్స్ కానీ ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు, ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ కాలేదు, ఆర్ఎస్ఎస్ ట్యాక్స్లు ఎందుకు కట్టట్లేదని. ఈ విషయం ఆయన ధైర్యంగా ముస్లింలకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, క్రిస్టియన్లకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ లేదు దేవాలయాలు, ముస్లింలకు సంబంధించిన చర్చిలు, మసీదులు, ఎవరు ట్యాక్స్లు కట్టరు, వాళ్ళు అడిగే ధైర్యం లేదు. ఆర్ఎస్ఎస్ని ఎన్నుకున్నాడు ఆయన టార్గెట్గా, ఒక వెపన్ కింద. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్కూల్సు, ఆసుపత్రులు, ఎన్జిఓలు మరియు ఇతర అనుబంధ సంస్థలు అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆడిట్ చేయబడుతూ ఉంటాయి. మరి అసలు ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే ఎందుకు రిజిస్టర్ కాలేదు, దీని వెనుకున్న కారణం ఏంటో కూడా మనం ఈరోజు ఒకసారి విశ్లేషించుకుంటే కనుక, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న ప్రతి సంస్థ, అంటే ఇందాక చెప్పినట్టు స్కూల్సు, కాలేజెస్, హాస్పిటల్సు, అనాథాశ్రమాలు, ఎన్జిఓలు, ఈ పత్రికలు ఇవన్నీ కూడా భారతీయ చట్ట ప్రకారం పక్కాగా రిజిస్టర్ అయ్యాయి. అది ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా తమ ఖాతాలని సమర్పిస్తాయి, ఆడిటింగ్ చేయించుకుంటాయి, మరియు అన్ని నిబంధనలు కూడా పాటిస్తాయి. కాబట్టి పేపర్ వర్క్ అంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇదన్నీ ఈ అనుబంధ సంస్థల స్థాయిలోనే జరుగుతూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మాత్రం కోర్ స్ట్రక్చరు, ఆర్ఎస్ఎస్ ప్రధాన సంస్థ, ఈ శైలి వీటినన్నిటికీ కూడా భిన్నంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ తనకు తాను ఒక సాంస్కృతిక ఉద్యమంగా చెప్పుకుంటుంది. దీనికి ఎలాంటి సభ్యత్వ రుసుము అంటే మెంబర్షిప్ ఫీజు ఉండదు. దీని పేరు మీద ఎటువంటి సెంట్రల్ బ్యాంకులో అకౌంట్లు ఉండవు. అలాగే దీని సొంత పేరు మీద ఎలాంటి ఆస్తులు కూడా లేవు. స్థానిక శాఖలన్నీ స్వచ్ఛంద సేవకులు అంటే వాలంటీర్ల ద్వారా నడుస్తాయి. ఇవన్నీ కూడా ఈ విలక్షణమైన నిర్మాణం వల్లనే దీనికి చట్టపరంగా కూడా రిజిస్ట్రేషను అవసరం లేదు. చాలా క్లియర్గా తెలుసు ప్రియాంక్ ఖర్గేకి అన్నీ తెలుసు. అయినా కూడా దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నది తెలుసు కూడా ఆయన ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా చట్టం ఏం చెబుతోంది, భారతీయ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు మీ పేరు మీద విరాళాలు సేకరిస్తే రిజిస్టర్ చేసుకోవాలి, మీ పేరు మీద ఆస్తులు ఉంటే రిజిస్టర్ చేసుకోవాలి, మీరు జీతాలు ఇచ్చి ఉద్యోగస్తుల్ని పెట్టుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థాయిలో వీటిని ఏదీ చేయదు. వీటినన్నిటినీ దాని అనుబంధ సంస్థలు చూసుకుంటూ ఉంటాయి. అందుకే అవి రిజిస్టర్ అయ్యాయి. ఈ కారణంగానే కోర్టులు కూడా ఒక ముఖ్యమైన మాట చెప్పారు, రిజిస్టర్ కానంత మాత్రాన అది చట్టవిరుద్ధం కాదు అని. 1948 నుంచి ఈ విషయాలన్నీ కూడా కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. 2004లో ఢిల్లీ హైకోర్టు ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ కేసుల విషయానికి వస్తే ట్యాక్సులు వేయటానికి అసలు ఇది రిజిస్టర్ అయిన సంస్థ ఎక్కడుంది అని కోర్టులు ప్రశ్నించడంతో ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు కూడా గతంలో. ఇప్పటి వరకు ఏ కోర్టు కూడా
ఆర్ఎస్ఎస్ని రిజిస్టర్ చేసుకోమని బలవంతం కూడా చేయలేదు. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం రోడ్డు మీద కారు నడపాలంటే లైసెన్స్ ఖచ్చితంగా కావాలి. కానీ మీ దగ్గర అసలు కారే లేదు, మీరు మీ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు లైసెన్స్ లేదని ఎవరైనా మీకు ఫైన్ వేయగలరా? వేయలేరు కదా. అట్లాగే ఆర్ఎస్ఎస్ కూడా అదే అంటుంది, మా దగ్గర సొంతంగా కారు లేదు, మరి కారు ఉన్నవాళ్ళు అని అంటే దాని అనుబంధ సంస్థలు వాళ్ళందరి దగ్గర లైసెన్సులు ఉన్నాయి, వారు పక్కాగా ఆడిట్ కూడా చేయించుకుంటున్నారు. ఇవన్నీ కాబట్టి ఇంకా ఏమిటి మీకు కావాల్సిన క్లారిటీ అని కూడా అడిగింది. కోర్టులు కూడా ఏకీభవించినాయి. కాబట్టి అసలు విషయం చాలా స్పష్టంగా ఉంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ రిజిస్టర్ అయ్యాయి, ఆడిట్ చేయబడుతున్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ తన ప్రత్యేక నిర్మాణం స్ట్రక్చర్ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే గత 100 సంవత్సరాలుగా ఇది రిజిస్టర్ కాకపోయినప్పటికీ చట్టపరంగానే కొనసాగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఎన్జిఓస్ రిజిస్టర్ అయ్యారు, ఆర్ఎస్ఎస్ స్కూల్స్ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ కాలేజెస్ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ ఆశ్రమాలు రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ హాస్పిటల్స్ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ ప్రాపర్టీస్ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ ఆర్ఫనేజెస్ సంబంధించినవన్నీ రిజిస్టర్ అయినాయి, ఆర్ఎస్ఎస్ పబ్లికేషన్స్ కూడా రిజిస్టర్ అయినాయి. 12th కూడా పాస్ కానీ కర్ణాటక మినిస్టరు వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ కాలేదని అడుగుతున్నారు. కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే. ఆర్ఎస్ఎస్ మనం చూస్తున్నాం, ఎక్కడ ఏం జరిగినా, ఎలాంటి విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కూడా రాష్ట్రం అనేది చూడదు, మతం అనేది చూడదు, కులం అనేది చూడదు, ఎక్కడా కూడా ముందుంటుంది. అలాంటి దాని మీద ఏదో ఒక రాయి విసిరి తన స్వలాభం కోసం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దాని కేరళలో ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన స్నేహాస్తం అందిస్తోంది కర్ణాటకకి. వీళ్ళు ఎంతమంది ఏం కదిలిచ్చినా కూడా పూర్తిగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్గా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ముందు దాని ఆర్గనైజేషన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి, అప్పుడే 29లో మనం అధికారంలోకి రాగలమన్నది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే దాని మీద విమర్శలు ఎక్కువ పెట్టారు. అయినా కూడా ఎక్కడ ఏమాత్రం ఇంచు కూడా కదిలించలేరు ఆర్ఎస్ఎస్ అనే సంస్థని. థ్యాంక్ యూ.